నమస్కారం. ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు రేపు 18 కార్యక్రమం ఉండగా ఈరోజు 17వ తారీఖు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు కళ్ళకి చెకప్ చేయడం కూడా జరుగుతుంది ఉచితంగా. అలాగే ఆపరేషన్లు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ కూడా చేయడానికి, అలాగే ఆరోగ్యశ్రీ మీద ₹1 కూడా ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ మీద ఉచితంగా ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుంది. పలానా హాస్పిటల్ నుంచి వాసన్ కండేసి హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చి ఉన్నారు. అలాగే ఈ ఏరియా ముసలాడిపాలెం పెద్దగంటాడ గ్రామంలో గాజువాక నియోజకవర్గంలో ఇవాళ భారీ ఎత్తున మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. హాస్పిటల్ వారు కూడా మాకు కోఆపరేట్ చేసి పార్టీ తరపు నుంచి కూడా మేము పెడతాం సార్ అని చెప్పేసి ఉచితంగా మనం ₹1 కూడా ఆశించకంటే ఇవాళ డాక్టర్లు అందరూ రావడం అనేది చాలా సంతోషకర విషయం. అలాగే మన బోడే రామచంద్ర యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. సుమారు మా లెక్క ప్రకారం ఒక 400 మంది పేషెంట్స్ ఫోన్లు చేసి ఉన్నారు, అందరూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇమ్మీడియట్గా ఆపరేషన్ పడిన వాళ్ళకి అందరికీ ఇమ్మీడియట్గా ఒక వెహికల్ కూడా పెట్టడం జరుగుతుంది. తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ కూడా చేస్తారు. ఆ అర్హులైన అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అని చెబుతూ మీ నమ్మేప్పలరాజు, విశాఖపట్నం. భారత చైతన్య యువజన పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్నాము. మా నాయకులు పుట్టినరోజు సందర్భంగా మేము ఈ సేవా కార్యక్రమం చేయాలని వాసన ఐకేర్ సానుకూలని మేము సంప్రదించేసరికి వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ కంటి వైద్య శిబిరం పెట్టుకుంటారంటే పెట్టండి, మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముసలాడిపాలెం పెదగంటాడ మండలంలో రాజు నియోజకవర్గం పరిధిలోనే మేము రేపు అన్న తాలూకా బర్త్డే కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఈరోజు ముందుగా సేవా కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటే రేపు చాలా కార్యక్రమాలు పెట్టాము. అందులోని ఇది కుదరదు కాబట్టి ఇది చాలా ఎక్కువ ఒక రోజల్లా దీని కార్యక్రమం స్పెండ్ చేయాలి కాబట్టి మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సేవా కార్యక్రమానికి మాకు చాలామంది సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం భవిష్యత్తులో చాలా చేస్తామని చెప్పేసి మేము బీసీవై పార్టీ ప్రతినిధులుగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 18 జూన్ బోడే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుల వారు పుట్టినరోజు సందర్భంలో ఈరోజు మేము వాసన ఐకేర్ ద్వారా మేము ఈరోజు ఇక్కడ కంటి ఫ్రీ వైద్యం పెట్టడం జరుగుతుంది. అలాగే ఉచితంగా కంటి ఓపీ చూస్తూ వాళ్ళకి పరీక్షించి ఏదైనా ఆపరేషన్ నీడెడ్ అయితే ఆపరేషన్స్ కూడా మేము వాసన ఐకేర్ వారి ద్వారా చేపిస్తున్నాం. అలాగే మన విశాఖపట్నం భారత చైతన్య యువజన పార్టీ స్టేట్ పిఎస్సి మెంబర్ మిస్టర్ డాక్టర్ నమ్మప్పలరాజు గారు, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు రమణ గారు, అలాగే ఈ వార్డ్ 74 వార్డ్ లీడర్ మిస్టర్ పిఎం నాయుడు గారు, అలాగే పల్లా వెంకటప్పారావు గారు, సీఎం బాబు గారు, ఇంకా అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ రేపు మా బర్త్డే సందర్భంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో కావున అందరూ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ అనుపమ్ యాదవ్, స్టేట్ కో కన్వీనర్ భారత చైతన్య యువజన పార్టీ. థ్యాంక్ యూ. సోములు గారు ఎవరు? ఇవ్వాలండి అడిగేది ఎయిర్పోర్ట్ కేక్ పెట్టండి. ఇక్కడ కొన్ని కుర్చీలు తెచ్చుకోండి. ఇక్కడ కుర్చీలు కలిపి మన ఉంచు. कुछ नहीं कर सकता कुछ भाई जी सर गुरुवार अगले बर्थडे स्क्रीन का अगला ये बर्थडे सेवा कार्यक्रम పెట్టాం అట్లా బతా దే బాబు ఫైల్ తెప్పకు కుర్చీలు గా వాసన
ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది ఒకసారి వెళ్ళు ఫ్రీగానే చూస్తా 5 డిజిట్స్ హలో నాకు తెలుసుకునేగా అప్పుడు క్లారిటీగా కనబడలేదు 3, 5, 6, 8, 9 ఉన్నాయి కాబట్టి అంత క్లారిటీ లేదు వస్తారులే అక్కడికి వస్తారు. ఇది కూడా సేమ్ ఇందాకలాగే 3, 5, 6, 8, 9, 0 కంటి ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. మన కృష్ణ మందిర ప్రాంగణంలో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సదాపదాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంటి చూపు మందగించిన వారు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెకప్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఆపరేషన్ పడినట్లయితే ఆపరేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది. దేశంలో వస్తున్నాడు బాక్స్ ఇచ్చేది కదా మన ఆఫీసర్ కదా బాక్స్ బయట